ఆ విషయంలో కొన్ని అంశములు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముందుగా సజ్జోజాతుడికి ఆరాధన చేసేటప్పుడు శ్రీ సజ్జోజాతాయ నమః అని ఆరాధన చేయాలి. ఆ వదనాన్ని మనం ఈ నామంతో తలంచుకున్నా చాలు. ముందు శ్రీ సజ్జోజాతాయ నమః. ఈ సజ్జోజాతుడి నుంచి 8 కళలు ఈ సృష్టిని నడుపుతూ ఉంటాయట. సజ్జోజాతుల్లో 8 కళలు ఉంటాయి. ఆ కళల పేర్లు విన్నా చాలు ధన్యుడవుతావు అని గరుత్మంతుడితో విష్ణువు చెప్తున్నాడు. ఆ పేర్లు మనం విందాం. సిద్ధి, వృద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ 8 కళలు. వీటికి మళ్ళీ పేర్లు పెట్టి ఆరాధించుకోవచ్చు అన్నాడు. అంటే సిద్ధి అంటే శ్రీ సిద్ధ్యై నమః అంటూ ఆరాధించుకోవచ్చు. 8 కళల్ని ఆరాధించి సజ్జోజాతుడిని ఆరాధించాలి అని చెప్తున్నారు. తర్వాత శ్రీ వామదేవాయ నమః. సజ్జోజాత వదనం తర్వాత వామదేవ వదనం. సజ్జోజాత వదనం పడమర ఉంటుంది, వామదేవ వదనం ఉత్తరం వైపు ఉంటుంది. ఈ వామదేవ వదనంలో మొత్తం 13 కళలు ఉన్నాయట. నేను ముందే చెప్పాను కదా, సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వర కళలు ఇవన్నీ కూడా. ఈ వామదేవ వదనంలో 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసిని, మోహిని. ఇవి మొత్తం 13 కళలు వామదేవ వదనానికి సంబంధించినటువంటివి.